పాఠశాలలోని ఏజెన్సీ ఆదివాసీ బిడ్డలు 14 మంది గత 2 రోజుల క్రితమే ఎన్నికల సందర్భంగాన తర్వాత బిర్యానీ తిన్నారు, అస్వస్థకు గురయ్యారు. కొంతమంది నేను మీదకి వైద్యం చేర్పించి తీసుకెళ్ళిపోయారు. అందులో ఇప్పటికి 3 చనిపోయారు. ఇంకొకరికి 14 మంది అస్వస్థతకు గురయ్యారు. చనిపోయిన కుటుంబానికి ప్రభుత్వం కనీసం ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో సుమారు 7 కుటుంబాలు 7 బిడ్డలు ఇందులో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికి జరిగి 2 రోజులు కావస్తుంది. అధికార యంత్రాంగానికి కూడా ఇక్కడికి వచ్చి కనీసం పట్టించుకోలేని పరిస్థితి ఉన్నారు. ఇద్దరు ఆ గ్రామంలోనే ఈరోజు ఉదయమే సిరిపురం అరకిలోని గ్రామాలకు కూడా, అలాగే కిటిముల పంచాయతీ జోసఫ్ అని ఆయన కూడా రాత్రి చనిపోయడం జరిగింది. అలాగే ఇద్దరు కూడా చనిపోయారని చెప్పారు. ఇద్దరు చనిపోయే వరకు అధికార యంత్రాంగం ఇటువంటి వీళ్ళు ఏం చేస్తారని మేము ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ తరఫున మేము ప్రభుత్వానికి అధికారులకి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ అయితే మృతి చెందిన కుటుంబానికి కనీసం ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే ఇప్పుడు ఇక్కడ వైద్యం పొందుతున్నటువంటి బిడ్డలు చిన్నలు కనీసం 8-10 సంవత్సరాలు 11 సంవత్సరాలు చిన్న పిల్లలకి ఈరోజు అస్వస్థత హాస్పిటల్లో పడి ఉన్నారు. వీళ్ళకి అధునాతమైన వైద్యం అందించాలని ఇప్పటికే నర్సీపట్నం ఆర్డీఓ కూడా ఇక్కడ సందర్శించున్నారు. కానీ ఈ సందర్శన కాదు, జిల్లా కలెక్టర్ గారు వచ్చి స్వయంగా పరిశీలన చేసి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.